ప్రభుత్వ స్కూళ్లలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని టెట్ నిబంధనల్లో తగిన సడలింపులు కల్పించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ప్రభుత్వాన్ని కోరారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత మార్కులను 40% తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టుల ఆధారంగా టెట్ ప్రశ్నాపత్రాలను రూపొందించి పరీక్ష నిర్వహించాలని కోరారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్ నుంచి ప్రత్యేక మినహాయింపు కల్పించాలని అన్నారు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో జరిగినటువంటి సమావేశంలో ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది టెట్ అనే విషయంలో సామాజిక న్యాయం కాకుండా ఉపాధ్యాయ లోకమంతా ఒకటి. ఈ టెట్ అనేటటువంటిది ఏ ఉద్యోగస్తులకు లేనటువంటి ఒకే ఒక టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహించడం ఇది సరి అయింది కాదు. దీన్ని రద్దు చేయడమే కాకుండా ఒకవేళ దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనో ఎన్సిటి నామ్స్ అనేటటువంటి చెప్తున్నటువంటి క్రమంలో అందరికీ ఒక యూనిఫైడ్ ఉండేటట్లుగా మార్కులు 40% తగ్గించి అందరికి 60 మార్క్స్ అనేటటువంటిది చేయాలని ఈ సమావేశంలో అందరూ ముక్త కంఠంతో తీర్మానించడం జరిగింది. అయితే దీని మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. ఎన్సిటి కూడా మాకేం సంబంధం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదని చెప్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం రాసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తన యొక్క ఉపాధ్యాయులకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని 40% మార్క్స్ తోటి అందరికి ఒకే రకమైనటువంటి విధంగా ఉండాలనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ముక్త కంఠంతో టెట్ను రద్దు చేయాలని, ఒకవేళ రద్దు చేయని పక్షంలో ఈ కామన్ సిస్టమ్ అనేటటువంటిది అందరికీ ఒకే రకమైనటువంటి మార్కులు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభ నిర్ణయించిందని ఈరోజు ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో దేవరకొండ సైదులు గారు, తర్వాత పోచయ్య గారి యొక్క సారథ్యంలో ఈరోజు నాన్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు మేము ముఖ్యంగా పెట్టదలుచుకున్నాం. ఒకటి, అర్హత మార్కులను 40% నిర్ధారించాలి. తర్వాత సర్వీస్ వెయిటేజ్ను కూడా వాళ్ళ యొక్క సర్వీస్కు అంటే సంవత్సరానికి 1 మార్కు చొప్పున సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఎవరి సబ్జెక్టు బోధించేటటువంటి వాళ్లకు అదే సబ్జెక్టుతో ప్రశ్నాపత్రాన్ని రూపకల్పన చేయాలి. అదేవిధంగా మేఘాలయ రాష్ట్రము, బీహార్ రాష్ట్రం వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మార్కులను తగ్గించినాయి కాబట్టి ఇదే నోటిఫికేషన్లో అమెండ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఈ నెల సెప్టెంబర్ 9వ తారీఖు వరకు పరీక్షలు ఉన్నాయి. 29 వరకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ లోపు అమెండ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి మీద అపార నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఉపాధ్యాయ లోకానికి ఎన్నో మేలు పనులు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా టెట్ అంశం కూడా ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇది సక్సెస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి